ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త అయిన దేవుడు యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మ దేవుని నామములో ప్రేమైన ప్రజలారా మీ అందరికీ శుభాభివందనములు తెలియజేయుచున్నాను. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. దేవుని నామములో తండ్రియు కుమార పరిశుద్ధ ఆత్మ నామములో ఈ దినము బోధించుచున్నాను. విని దేవుని ఘనపరచుడి, దేవుని మహిమపరచుడి. ప్రియమైన ప్రజలారా, దేవుడు గొప్ప దేవుడు, యెహోవా దేవుడు. ఆ దేవాది దేవుని గురించి తెలియజేస్తాను. ఈ భూమి మీద ప్రజలందరూ మనుషులు పెట్టుకున్నటువంటి ఈ మతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు కొన్ని మానవులు పెట్టుకున్నారు. కానీ దేవుడు పెట్టినది ఏంటిదో తెలుసా? నిబంధనలు. నిబంధనలు అనగా ఈ భూమి మీద పాటించిన ప్రజలు, విగ్రహారాధన చేసిన వారు ప్రపంచం మొత్తములో బలి అర్పణలు, నైవేద్యాలు, హోమాలు, అనేకమైనవి నిబంధనలు యెహోవా దేవుడు పెట్టినవి. ఈ భూమి మీద ఎవరు కాదు పెట్టినది. నిన్ను సృష్టించిన దేవుడు యెహోవా దేవుడు. అబ్రహాము సంతతి, ఇస్సాకు, ఇష్మాయిల్ సంతతి, సున్నతి చేసుకున్నటువంటి ప్రజలు అందరూ, అది ఎవరు పెట్టిరంటే తెలుసా? యెహోవా దేవుడు పెట్టిన నిబంధనలు. ప్రియమైన ప్రజలారా, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు వగు యెహోవా దేవుడు పెట్టినటువంటి నిబంధనలు. ప్రపంచమందరిని అంతటిని సృష్టించిన దేవుడు యెహోవా. ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, గొప్ప దేవుడు. ప్రియమైన ప్రజలారా, ఈ దినం భారతదేశమంతా జరుపుకొనుచున్నారు. గణతంత్ర దినోత్సవం, స్వేచ్ఛ స్వాతంత్ర్యం వచ్చిన ఈ యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యము, అదే విధముగా సౌభాతృత్వము ప్రతి పౌరునికి మన దేశంలో ఇవ్వబడినది. కనుక ప్రపంచ దేశాలన్నిటికీ వీటిని మనుషులందరినీ సృష్టించిన దేవుడు యెహోవా. ఆయన ఒక్కడే సృష్టికర్త, ఆయనే సర్వశక్తిమంతుడు. యెహోవా దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఆ యొక్క దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి శరీరధారిగా వచ్చి ఉన్నాడు. ఆ యేసుక్రీస్తును పంపించినది కూడా యెహోవా దేవుడే. ప్రపంచ మానవాళిని సృష్టించినది యెహోవా దేవుడే. సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు యెహోవా దేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రపంచాన్ని నడిపించిన దేవుడు యెహోవా. భూమిని, ఆకాశమును, సమస్తమును నడిపించుచున్నది సూర్య చంద్రులు, జల వర్షములు, సమస్తము, రాత్రియు పగలు, సమస్తమును, సముద్రములు, సమస్తమును దేవుని ఆజ్ఞ చొప్పున నడిపిస్తున్నాడు. ప్రియమైన ప్రజలారా, ఇది మనుషుల ద్వారా మానవునికి బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము వీటన్నిటిని నిర్ణయించినది దేవుడే. సర్వ సృష్టికర్త ఆ దేవుడే నడిపిస్తున్నాడు. మానవునికి ఇచ్చినది జ్ఞానము దేవుడే. మానవుని సృష్టించినది దేవుడే. చాలా మటుకు తెలియని విషయాలు మానవునికి ఉన్నవి భూమి మీద. ఏది సాధ్యము కావాలి అన్న భూమి మీద ఈ యొక్క బైబిల్, దేవుని మాటలు, యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని మాటలు ఈ బైబిల్లో రాయబడి ఉన్నది. మనలను సృష్టించిన దేవుడు ఎందుకు ఈ బైబిల్ ఇచ్చినాడంటే, దేవుని మాటకు లోబడి జీవించడానికి, దేవునికి ప్రార్థన చేయటానికి. మనుషునికి సాధ్యము కానివి అనేకమైనవి
వీటన్నిటిని నడిపించు దేవుడు, సృష్టించిన దేవుడు యెహోవా దేవుడు. ఆయన సర్వాన్నతుడు, సర్వశక్తిమంతుడు. ప్రియమైన ప్రజలారా, ఈ భూమి మీద ఆ సృష్టికర్తను గురించి తెలుసుకొనడి, ఆ సృష్టికర్తను ఆరాధించుడి. మనుషులకు మాత్రమే ఆత్మ ఉన్నది. ఆ మనుషుని, ఆ ఆత్మ మనుష్యుని సృష్టించిన దేవుడు మానవునికి ఇచ్చిన ఆత్మ యెహోవా దేవుడు సృష్టించినాడు. ఆ ఆత్మను ప్రేమ ప్రజలారా, నిన్ను సృష్టించిన దేవుని ఆరాధించుడి. ప్రేమన ప్రజలారా, ఈ నిబంధనలు ఇవి అన్నిటిని పెట్టినది యెహోవా దేవుడు. ఏ మనుషులు, ఏ దూతలు, ఏ వ్యక్తులు పెట్టలేదు భూమి మీద. ఆ దేవాతి దేవుడికి రూపము లేదు. ఆయన మహిమను ఒక మోషే ఒకడు చూసినాడు. కనుక ప్రియమైన ప్రజలారా, ఆ దేవాతి దేవుడు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. ఆ దేవాతి దేవుని కుమారుడు, భూమి మీద ఆత్మస్వరూపి ఆయన యేసుక్రీస్తు, ఆయన కుమారుడు, శరీరధారిగా పంపించిన దేవుడు యెహోవా యేసుక్రీస్తును ఆయన చిత్తమును నెరవేర్చుటకే భూమి మీదకి పంపించినాడు. ఇప్పుడు ఆత్మస్వరూపిగా యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు అనేక ప్రజలతో. అబ్రహాము సంతతితోనూ, క్రీస్తును ప్రకటించిన ప్రజలు, క్రీస్తును విశ్వసించిన ప్రజలతో యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా దేవుడు యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆనాడు ఆదాముతో మాట్లాడినాడు, నోవాహుతో మాట్లాడినాడు, యాకోబుతో మాట్లాడినాడు, ఇష్మాయేలు బాల్యములో ఉన్నప్పుడు మాట్లాడినాడు, ఆయన సంతతో మాట్లాడినాడు. ప్రియమైన ప్రజలారా, ఆ దేవాతి దేవుడు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. యెహోవా దేవుడు మోషేకు తోడుగా ఉన్న దేవుడు, నోవాహుకు, అదేవిధంగా యెహోషువ, దానియేలు, దావీదు, యెహెజ్కేలుకు తోడుగా ఉన్న దేవుడు, సమస్తము చేసిన కార్యములన్నీ యెహోవా. ఆ దేవుడు ఇప్పుడు పరలోకములో ఉన్నాడు. తండ్రి అని మొర్రపెట్టినా తండ్రి రావాలి అంటే, యెహోవా దేవుడు రావాలి అంటే ఈ అబ్రహాము సంతతి మొత్తము మారితేనే ఆ దేవాతి దేవుడు భూమి మీదకి వస్తాడు. లేకపోతే వీళ్ళు మారకపోతే ఆయన రాడు. ఎప్పుడైతే ఈ అబ్రహాము సున్నతి చేసుకున్నటువంటి ప్రజలు ఆ నిబంధనలు పెట్టిన దేవుడు యెహోవానే, అది అబ్రహాము సంతతి. ఒకటి గుంపు యూదులు అనగా ఇస్సాకు వంశావళి, ముస్లిమ్స్ అనగా ఇస్మాయిలు వంశావళి. ఈ భూమి మీద ప్రపంచమంతా ఈ అబ్రహాము సంతతి బైబిల్ చదివితే, దేవుణ్ణి ఆరాధిస్తే యెహోవా దేవుడు వస్తాడు. ఆనాడు మోషేకు, యెహెజ్కేలుకు, యెహోషువకు జీవితంలో చేసిన, క్రీస్తుపురంలో జరిగిన అద్భుతాలన్నీ జరుగుతాయి భూమి మీద. ఆ తండ్రి సృష్టికర్త ఒకడే చేసే దేవుడు. ఆ దేవుడు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. ఆ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, ఒకటి దయచేసి బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. ఈ భూమి మీద పెట్టిన నిబంధనలన్నీ యెహోవా దేవుడు పెట్టినవే. కనుక వీళ్ళందరూ బైబిల్ చదివి యెహోవా నామములో ప్రార్థనలు చేసినప్పుడు సమస్తము సాధ్యమైతే. తప్పితే ఈ దేశాలు బాగుపడాలన్న, దేశాలకు వైరస్లు, రోగాలు రాకుండా ఉండాలి అన్న, మనుషులంతా దేవుని ఘనపరిచితేనే, ఈ యొక్క అబ్రహాము సంతతి అంతా మారితేనే తప్ప వేరే మార్గమే లేదు. ఈ వైరస్లు మానవులకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. దేశాలు ఆర్థిక స్తోమత లేకుండా జీవిస్తున్నారు. కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన ప్రజలారా, ఒకటి కారణం, ఆ సృష్టికర్త యుద్ధకు రాకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా ఉంటున్నారు. ఆ సృష్టికర్త అందుకనే పరలోకములో ఉన్నాడు. ఆయన కుమారుని భూమి మీద పంపించి ఉన్నాడు. మీరు ఎంతమంది ఈ భూమి మీద ఎన్ని మొరపెట్టినా కానీ ఆ దేవాతి దేవుడు వింటున్నాడు. కానీ ఆయన యుద్ధకు రావట్లేదు. ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించలేదు. కాబట్టి ఇవన్నీ భూమి మీద ఈ శకంలో ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ప్రియమైన ప్రజలారా, ఒకసారి చదవండి జెనసిస్ బైబిల్. జెనసిస్, ఓపెన్ ద బైబిల్స్
జెనసిస్ చాప్టర్ 26 వర్సెస్ 4. ఆదికాండము 26వ అధ్యాయము 4వ వచనము. జెనసిస్ 26th chapter 4th verses. ఆదికాండము 26వ అధ్యాయము 4వ వచనము. దయచేసి చదవండి. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీయు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. కనుక ఈ అబ్రహాము సంతతి అనగా ఇష్మాయేలు ఇస్సాకు సంతతి ప్రపంచ దేశాలన్నిటిలో నింపిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు ఈ జనాభాను. ఈ అబ్రహాము సంతతి ఎవరు అంటే సున్నతి చేసుకునే ప్రజలు ప్రపంచమంతా. ఈ ప్రపంచమంతా ఈ అబ్రహాము సంతతిలో ఒకరు ఇద్దరు ఇస్సాకు ఇష్మాయేలు వంశావళిలో సున్నతి చేసుకుంటారు. ఒక గుంపు ఇస్సాకు వంశావళేమో యూదులు, ఇష్మాయేలు వంశావళేమో ముస్లిమ్స్. వీరంతా ఒకటే కుటుంబము, అబ్రహాము సంతతి, ఇద్దరు అన్నదమ్ములే. ప్రియమైన ప్రజలారా, ఇష్మాయేలు వంశావళి అనగా ముస్లిమ్స్, వీళ్ళు బైబిల్ చదువుకుంటా జీవిస్తూ ఉన్నారు. ఇస్సాకు వంశావళి బైబిల్ చదువుతూ ఉన్నారు, తండ్రి యొక్క గ్రంథమును చదువుతున్నారు. ప్రియమైన ప్రజలారా, ఇస్సాకు వంశావళిలో యెహోవా దేవుని గ్రంథం, పాత నిబంధన గ్రంథము చదువుతున్నారు. వాళ్ళందరూ దేవుని రాజ్యముకు చేరుతారు. క్రీస్తును నమ్మినా నమ్మకమైన యెహోవా దేవుని ఆరాధిస్తే పరలోక రాజ్యానికి చేరుతారు. కానీ ఇష్మాయేలు వంశావళి మాత్రము బైబిల్ చదవడం లేదు, యెహోవా నామంలో ప్రార్థనలు చేయటం లేదు. కానీ ఆయన నమ్ముతున్నారు, యెహోవా దేవుడు పెట్టిన నిబంధన పాటిస్తున్నారు, సున్నతి. కానీ ప్రేమ ప్రజలలో దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, యెహోవా దేవుడు యేసుక్రీస్తు ఈ దినము చెప్పినాడు వాళ్ళ ప్రజలతో. ఆ ప్రజల సంతానం అందరికీ తెలుసు. ఈ బైబిల్ ఎప్పుడైతే చదువుతారో ఈ సంతానము, ఎప్పుడైతే యెహోవా నామములో ప్రార్థనలు చేస్తారో, అప్పుడు ఈ దేశములన్నిటి ఆశీర్వదించబడతాయి అని యెహోవా దేవుడు చెప్తున్నాడు. ప్రపంచ సమస్త జనములకు, ఈ భూమి మీద ఉన్న సమస్త జనులకు వీళ్ళు మారితే చనిపోయిన తర్వాత పరలోక రాజ్యము చేరుతారు, స్వర్గము చేరుతారు. మరి భూమి మీద ఏ రోగములు, ఏ వైరస్లో అన్ని ధనిక దేశాలుగా ఉంటాయి. ప్రపంచ దేశాలన్నీ దేవుని ఆరాధించే దేశాలే, యెహోవా క్రైస్తవ దేశాలే. ఎందుకంటే ఈ దేశాలన్నీ ఆశీర్వదించబడిన దేశాలు కొన్ని. ఎందుకంటే సృష్టించిన దేవుడు యెహోవా, ఆ దేవుడు సమస్తము చేసినాడు ప్రపంచ దేశాలకి. ఈ దేశాలన్నీ ఆశీర్వదించబడాలంటే ప్రపంచ మనుషులంతా యెహోవా దేవుడు సృష్టి. ఈ యొక్క అబ్రహాము సంతతి అంతా మారితే ప్రపంచ దేశాలన్నీ ధనిక దేశాలుగా మార్చబడతాయి. ఏ వ్యాధులు, ఏ వైరస్లు, ఏ రోగాలు రావు క్రీస్తు శకములో. ఇప్పుడు జరుగుతున్న దాని గురించి నేను చెబుతున్నాను. ఆ సృష్టికర్త అయిన దేవుని సున్నతి పొందుతున్న ప్రజలంతా మారితే ప్రపంచమంతా దేవుడు ప్రపంచ సమస్త జనులకు పరలోకంలో చనిపోయిన ప్రతి ఒక్కరికి స్వర్గంలో చేర్చబడతారు. భూమి మీద ఏ వైరస్లు కూడా రావు, ఏ రోగములు రావు. సమస్తమును దేవుడు మనం సృష్టించిన దేవుడు భూమి మీద మాట్లాడుతారు మనుషులతో. ప్రియమైన ప్రజలారా, ఈ భూమి మీద ఆ యెహోవా దేవుడుకి యేసయ్యకు నువ్వు ఎంత మొరపెట్టినా ఆయన వింటాడు, కానీ ఆ కార్యాలు జరగవు. ఎందుకంటే ఈ భూమి అంతా డిపెండ్ అయింది అబ్రహాము సంతతి, సున్నతి చేసుకున్న ఇష్మాయేలు సంతతి ప్రజలతో ముడిపడి ఉన్నది. ఆ యెహోవా దేవుడు భూమి మీదకి రావాలన్నా, సమస్త జనాంగము దేవుని రాజ్యంలో చేర్చబడాలి అన్నా, ఈ దేశాలలో వైరస్లు రాకుండా ఉండాలి అన్నా, ప్రపంచ దేశాలంతా
క్షేమంగా ఉండాలన్నా ఈ యొక్క జనాభా, ఈ సున్నతి పొందుతున్న జనాభా అబ్రహాము సంతతి మీదనే ఆధారపడింది. ఏ మనుష్యుడు వల్ల కాదు. ఇది కేవలం ఈ జనాభాకే సాధ్యము. ప్రపంచమంతా బాగుండాలి అంటే, ప్రపంచమంతా వైరస్లు రాకుండా ఉండాలి, ప్రపంచ జనాభా అంతా, సమస్త జనులంతా పరలోక రాజ్యము చేరాలి అంటే ఇది ఇష్మాయేలు సంతతికే. తండ్రి చిత్తము నెరవేర్చు ప్రజలు వీరే, అబ్రహాము సంతతి వారే, ఇష్మాయేలు సంతతి వారే. దేవుని బైబిల్ చదివి యెహోవా నామములో ఎప్పుడైతే మరి ప్రార్థనలు చేస్తారో ప్రపంచమంతా బాగుంటుంది. ప్రపంచ జనాంగమంతా దేవుని ఘనపరుస్తారు. దేవుడు కూడా భూమి మీదకి వస్తాడు, మాట్లాడుతాడు, సమస్తము చేస్తారు. వీళ్ళు మారినంత కాలము, వీళ్ళు బైబిల్ చదివినంత కాలము, యెహోవా నామములో ప్రార్థనలు చేయనంత కాలము ఈ రోగములు, ఈ సమస్యలు, ఈ మనశ్శాంతి, సమాధానం లేకుండా ఉంటాయి. వాళ్ళు నరకానికి పోతారు. నమ్మని ప్రజలు, విగ్రహారం చేసిన ప్రజలు కూడా బైబిల్ చదవకుండా యెహోవా దేవుని నామములో, యేసయ్య పరిశుద్ధాత్మ దేవుని నామములో ప్రార్థనలు చేయకుండా ఉన్న ప్రజలందరికీ నరకమే గతి. వేరే ఆధారమే లేదు. ప్రియమైన ప్రజలారా, ఇది నేను చెబుతున్నది సత్యము. విగ్రహారాధన నుంచి మీరు పూజిస్తున్న దూతలు కూడా వచ్చాయి, ఈ భూమి మీద మాట్లాడుతూనే ఉన్నాయి. ప్రియమైన ప్రజలారా, వాటిని పూజించిన ఏ ప్రయోజనం లేవు, అవి దూతలు అని ఒప్పుకున్నాయి. ప్రియమైన ప్రజలారా, మీ అందరికీ తెలుసు, సృష్టికర్త అయిన దేవుడు యెహోవా, ఆ దేవాతి దేవుడే సర్వమును సృష్టించినాడు. బైబిల్ మొత్తంలో సర్వం సృష్టించిన దేవుడు యెహోవా ఒక్కడే సర్వ సృష్టికర్త. ఆయన పేరే ఉంటుంది. ఆయన కుమారుడు యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తమును భూమి మీద ప్రకటించుటకు శరీరధారిగా యెహోవా దేవుడు యేసుక్రీస్తుని పంపించినాడు. సృష్టికర్త ఒక్కడే యెహోవా దేవుడు. ఆ దేవాతి దేవుని చిత్తమును ప్రకటిస్తూ ఉన్నాం క్రీస్తు ద్వారా. ఈ బైబిల్ ఒకటే, ఈ యొక్క బైబిలే ప్రపంచమును కదిలించినది. ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ యొక్క బైబిల్ మాటల ద్వారానే ప్రపంచం కదిలించబడినది. ప్రియమైన ప్రజలారా, మీరు ఈ భూమి మీద దేవుని యొక్క మాటలు చదువుడి, దేవుని నామములో ప్రార్థనలు చేయడి. ఎవరైనాను ఈ భూమి మీద యెహోవా యేసుక్రీస్తును, పరిశుద్ధాత్మ దేవుని బైబిల్ చదవకుండా, దేవుని నమ్మకుండా జీవిస్తున్నారు, చనిపోయిన తర్వాత ఆత్మ పరలోకంలో చేర్చబడదు. ఈ భూమి మీద అనేక మనశ్శాంతి, సమాధానము లేకుండా జీవిస్తున్నారు. ప్రియమైన ప్రజలారా, ఈ సంతానము ప్రజలు, అబ్రహాము సంతానం ప్రజలు, సున్నతి ప్రజలు మారినంత కాలము ఈ భూమి మీద ఇలాగే ఉంటుంది. దాని తర్వాత యెహోవా దేవుడు అంతము నిర్ణయిస్తాడు. అంతము భూమికి నిర్ణయించే దేవుడు ఆయనే. ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తుతో చెబుతాడో అప్పుడు ఆయన భూమి మీద ప్రకటించబడుతుంది. అప్పుడు భూమి మీద అంతము వస్తూ ఉంటుంది. అప్పటి వరకు రోగాలు, మనశ్శాంతి, సమాధానము కుటుంబాల్లో, భూమి మీద, దేశాల్లో, ప్రపంచంలో ఉండదు. ప్రియమైన ప్రజలారా, ఇది సత్యము. భూమి మీద ఎంతో మంది రోగముల చేత, వ్యాధుల చేత, మనశ్శాంతి లేక ఆత్మహత్యల చేత చనిపోవచ్చిన ప్రజలు అనేకులు ఉన్నారు. ప్రియమైన ప్రజలారా, దేవునిని ఆరాధిస్తాం, దేవుని కనపరుస్తాం. సృష్టికర్త అయిన దేవుని సేవ చేస్తూ ఉన్నాను. ఈ భూమి మీద నువ్వు ఎన్ని దానాలు, ఎన్ని ధర్మాలు, ఎన్ని అర్పణలు, ఏమి చేసినా అవి నీకు మనశ్శాంతిని, సమాధానం తీసుకురాలేవు. అవి దేవుని రాజ్యాన్ని చేర్చలేవు. అది నువ్వు యెహోవా దేవుని ఎప్పుడైతే ఆ సృష్టికర్తను ఆరాధిస్తావో అప్పుడే నీ జీవితము, నీ ఆత్మకు మనశ్శాంతి, నువ్వు దేవుని రాజ్యంలో చేర్చబడతావు. అప్పుడే నీ శరీరానికి నెమ్మది, మనశ్శాంతి ఉంటుంది. ప్రియమైన ప్రజలారా, మన బ్రతుకు దినములన్నీ దేవుని దృష్టిలో లిఖించబడిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి సమస్తమును తెలుసు. ప్రియమైన ప్రజలారా, ఈ భూమి మీద గొప్ప స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాను. ప్రపంచ ప్రజలకు తెలుసు. ప్రియమైన ప్రజలారా, భూమి మీద నిబంధనలన్నీ పెట్టినది దేవుడు ఒక్కడే. యెహోవా సమస్తమును, రాత్రిని పగలను, బాలుర వయస్సు, యవన వయస్సు, వృద్ధాప్య వయస్సు నడిపించు ఆజ్ఞలు, వీటన్నిటిని నడిపించు దేవుడు యెహోవా దేవుడే.
ప్రియమైన ప్రజలారా, సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశంలో ఉన్న సమస్తము యెహోవా దేవుడు పెట్టిన ప్రకారము, మాట ప్రకారము నడపబడుతున్నది. ప్రియమైన ప్రజలారా, సర్వోన్నతుడగు దేవుడు, సృష్టికర్త యెహోవా శరీరానికి, ఆత్మకు భూగోళము గ్రహింపబడింది. చనిపోయిన తర్వాత ఆత్మకు పరలోకము, సియోను, యెరూషలేము ఉన్నది. బైబిల్లో రాయబడినది. దేవుని నమ్మని ప్రజలకు నరకము, పాతాళ లోకంలోనికి వెళ్తాయి ఆత్మలు. ప్రియమైన ప్రజలారా, ఈ భూమి మీద దేవుని ఘనపరచుడి, ఈ భూమి మీద దేవుని ఆరాధించుడి, ఈ భూమి మీద దేవుని మహిమపరచుడి. బైబిల్ చదువుడి, దేవునికి ప్రార్థన చేయండి. ఇప్పుడు దేవుని ఘనపరచుడి. దేవుడు మనకు తోడుగా ఉంచాడు. ఆది కాండము, Genesis 26 and 4th verses. Genesis 26 chapter 4th verses. I am reading now. I will multiply your offspring as the stars of heaven, and will give to your offspring all these lands, and in your offspring all the nations of the earth shall be blessed. ఈ అబ్రహాము సంతతి ద్వారానే సమస్త జనాంగము ఆశీర్వదించబడతారు. ఈ జనాంగం మారకుండా ఎంతమంది మారినా అది మీ ఆత్మలు దేవుని రాజ్యానికి చేర్చబడతాయి. చనిపోయిన తర్వాత ఈ భూమి మీద ఉన్నంత కాలము దేవుడు మీకు తోడుగా ఉంటాడు. కానీ ఆదాము, నోవాహు, అబ్రహాము కాలంలో, మోషే, నోవాహు, యెహోషువ కాలంలో జరిగిన అద్భుతాలు జరగవు ఇప్పుడు క్రీస్తు శకములో. ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త పరలోకములో ఉన్నాడు. ఈ జనాభా మారమని చెబుతున్నాడు. యేసయ్య యొక్క తండ్రి యొక్క చిత్తమును ప్రకటిస్తూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన ప్రజలారా, దేవుడు గొప్పవాడు, సృష్టికర్త. ఆయన ప్రపంచమును, జనాంగము నింపిన దేవుడు, యెహోవా దేవుడు. అబ్రహాము సంతతిని, ఇప్పుడున్న ప్రపంచమంతా నోవాహు సంతతి. ఆదాము టు నోవాహు, నోవాహు టు అబ్రహాం. ఈ భూమి మీద ఉన్న ప్రజలంతా ఆదాము, నోవాహు, అబ్రహాము ప్రజలే. ప్రపంచమంతా వీళ్ళందరికీ దేవుడు, వీరి ముగ్గురి ద్వారానే ప్రపంచం నిర్మించబడినది. ఈ ఒక్క నిబంధనలు పెట్టినంతా యెహోవా దేవుడే. కనుక ఈ భూమి మీద ఏ దూతలు, ఏ మనుషులు ఏవి పెట్టలేదు. ఆ సృష్టికర్త అయిన దేవుడే పెట్టినాడు. ఈ ప్రపంచంలో ఈ నిబంధనల గురించి అన్నిటి చదవండి. నైవేద్యాలు, ఆది కాండమును, ఆదిక విగ్రహారం చేయించిన వాళ్ళకి చదవండి. లేవ్యకాండము, ఆది కాండం బైబిల్లో ఉంటుంది. ఆ అర్పణలు, ఈ బలులు, ఇవన్నీ బ్రాహ్మణుకు కూడా తెలియదు. ఇవన్నీ అలాంటి నిబంధనలు దేవుడు పెట్టినది యెహోవా. ఏ మనుషుడు, ఏ వ్యక్తులు పెట్టలేదు, ఏ దూతలు పెట్టలేదు. ఆ దూతలు కూడా దిగివచ్చి ఉన్నాయి, భూమి మీద మాట్లాడినారు. అవన్నీ మేము దూతలము, పడిపోయిన దూతలము ఒప్పుకొని ఉన్నాయి విగ్రహారాధనలో నుంచి. ప్రియమైన ప్రజలారా, ఈనాడు తెలుసుకొని మీకు ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తున్నాను. ఈ భూమి మీద ఏ మనుషునికి తెలియదు. కనుక ప్రియమైన ప్రజలారా, యెహోవా దేవునిని ఆరాధించుడి. ఆయన బైబిల్ చదవండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని మాటలు చదువురి. యెహోవా యేసుక్రీస్తు నామములో ప్రార్థనలు చేయుడి. ఎప్పుడైతే ఈ అబ్రహాం సున్నతి చేసుకున్న అబ్రహాము సంతతి బైబిల్ చదవకుండా ఉన్నట్లయితే, విగ్రహారాధన చేస్తున్న ప్రజలు బైబిల్ చదవకుండా యెహోవా దేవుని నామములో ప్రార్థన చేయకున్నట్లయితే వాళ్ళంతా నరకానికి వెళ్తారు. ఈ భూమి మీద అంతా ఈ రోగాలు, ఈ సమస్యలు, ఈ బాధలు, సమస్యలు, హింసలు, ఈ దేశాలు, ఈ ప్రపంచాలు ఇలాగూ నడుస్తూనే ఉంటుంది. కాలం పోతూనే ఉంటుంది. ప్రియమైన ప్రజలారా, నువ్వు, నేను, మన అందరం ఎంతకాలము బ్రతుకుతామా అనేది ఆ దేవునికే తెలుసు. మనకు ఏదియూ తెలియదు. మన బ్రతుకు దినములు, సంవత్సరములు, దినములు అంతా దేవునికే తెలుసు. వీటన్నిటిని నడిపించు దేవుడు యెహోవా. దేవుడు సృష్టికర్త. ఆయన ద్వారానే సమస్తము సాధ్యము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారానే సమస్తము సాధ్యము. ప్రియమైన ప్రజలారా, బైబిల్ గ్రంథము గొప్పది. వీటన్నిటికి నిబంధనలు పెట్టిన దేవుడు యెహోవా. వీటన్నిటిని నడిపించు దేవుడు యెహోవా. దేశములను, ప్రపంచములను నడిపించు దేవుడు యెహోవా. ఈ యొక్క మినిస్ట్రీస్ యెహోవా హృదయం పరిచర్యలు. ప్రియమైన ప్రజలారా, ఈ మినిస్ట్రీ పేరు ఎందుకు పెట్టానంటే, ఆనాడు దావీదుతో చెప్పినాడు దేవుడు, నీవు నా హృదయానుసారుడవు దావీదు అని చెప్పినాడు యెహోవా దేవుడు. అందుకనే
ఇప్పుడు కూడా ఇది దావీదు కూడా అబ్రహాము సంతతే, సున్నతి చేసుకున్న జనాభానే. ప్రియమైన ప్రజలారా, ఇప్పుడు ఈ పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నామంటే ఆ దేవుడు తోడుగా ఉన్నాడు వాళ్లకు. అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు, ఆ సంతానానికి తోడుగా ఉన్న దేవుడు మనకు తోడుగున్నాడు. ఆయన ఆ తోడుగా ఉన్న దేవుడు ప్రపంచమును వాక్యమైనాడు. బైబిల్ ప్రపంచమును నా ద్వారా దేవుడు యెహోవా యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా ప్రపంచ జనాభా అందరికీ తెలియజేయబడింది. దూతలు కూడా వచ్చి ఉన్నారు, మాట్లాడినాడు. మేము దూతలము సృష్టికర్త అయిన దేవుడు యెహోవాని ఒప్పుకున్నాయి. యెహోవా దేవుడు ఏదైతే చెప్పినాడో అదే ఒప్పుకున్నారు దూతలు. సంతతి కూడా ఒప్పుకున్నారు. స్వభావము మనసులు వారిలో ఉన్నది. ఆ స్వభావం ఎప్పుడైతే వారి నుండి పోతుందో అప్పుడు వాళ్ళు మారుతారు. ఆ స్వభావం అనేది ఎప్పుడైతే పోగొట్టుకుంటారో దేవుడు తెలియజేశారు, ఈ స్వభావం మీద మార్చుకోరు. ఇప్పటికైనా బైబిల్ చదువుడి నన్ను ఆరాధించుడి అని చెప్పిన దేవుడు యెహోవా సృష్టికర్త. మనసులను, స్వభావాలను సమస్తము చెప్పిన దేవుడు యెహోవా దేవుడు. సృష్టికర్త, నిబంధనలు పెట్టిన దేవుడు యెహోవా సృష్టికర్త, సర్వోన్నతుడు సృష్టికర్త యెహోవా. ఈ బైబిల్ ఒకటే ప్రపంచమును కదిలించినది. ఈ భూమి మీద ఏ మనుష్యుని ద్వారా, ఏ వ్యక్తుల ద్వారా, దేని ద్వారా ప్రపంచమును కదిలించబడలేదు. ఒక్కటే దేవుని ద్వారానే ఇదంతా ప్రపంచ మానవ జాతి అంతా కదిలించబడినది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ప్రపంచ మానవులకు తెలుసు, ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. యెహోవా యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు కనుక ప్రపంచ జనాభా ఏ దేశంలో ప్రజలకైనా ప్రతి ఒక్కరికి నాకు తోడుగా ఉన్న దేవుడు. ఆనాడు ఆదాముకు, అబ్రహాముకు, నోవాహుకు తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు నాకును తోడుగా ఉన్నాడు. ఈ సృష్టి అంతా ఆదాము, నోవాహు, అబ్రహాము సృష్టి. ప్రపంచ జనాభా అంతా సృష్టించిన దేవుడు యెహోవా. అదే దేవుడు నాకును తోడుగున్నాడు. ఆదాముకు, నోవాహు, అబ్రహాముకు తోడుగున్న దేవుడు నాకును తోడుగున్నాడు. యెహోవా యేసు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రపంచమంతా సృష్టించిన దేవుడు యెహోవా. అదే దేవుడు. దేవుని మాటలే ప్రపంచమంతా కదిలించబడినది, తెలియజేయబడినది, సువార్త ప్రకటించబడినది. ఎంతకాలం ఈ జనాభా మారకుండా ఉంటారో, దాని తర్వాత దేవుడు అంతము ప్రకటిస్తాడు. నోవాహు దినములలో జలప్రలయమును నోవాహుతో మాట్లాడిన దేవుడు యెహోవా. ఇప్పుడు కూడా యేసుక్రీస్తుతో మాట్లాడేది యెహోవా దేవుడు. మనుషులతో చెబుతున్నాడు ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది. భూమిని నడిపించు దేవుడు, ఆకాశం నడిపించిన దేవుడు యెహోవా. ఆయన చెప్తున్నది సమస్తము జరుగుతుంది. ప్రియమైన ప్రజలారా, కనుక దేవుని ఆరాధించుడి, బైబిల్ చదువుడి, యెహోవా నామములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రార్థనలు చేయడి, దేవుని మహిమపరచుడి. ప్రియమైన ప్రజలారా, ఈ భూమి మీద ఎన్ని దానాలు, ధర్మాలు ఎన్ని చేసినా వాటి వల్ల అయ్యేది ఏమీ ఉండదు. భూమి మీద ఒక్కటే బైబిల్ గ్రంథము, దేవుని చదువుడి, దేవుని ఆరాధించినప్పుడే మీరు మీ ఆయుష్ కాలము దేవుని స్వాధీనంలో ఉంచబడుతుంది. మరియు చనిపోయిన తర్వాత ఆత్మలు దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడతాయి, నరకము నుండి తప్పించబడతారు, పరలోక రాజ్యంలో చేర్చబడతాయి, అనగా స్వర్గంలో చేర్చబడతాయి. పరలోకంలో కూడా ప్లేసెస్ ఉన్నాయని చెప్పిన దేవుడు. సియోను, యెరూషలేము అని ఉన్నది, పారడైజ్. దేవుని నమ్మని ప్రజలకు నరకము, పాతాళలోకంలోకి వెళ్తారు. నమ్మిన ప్రజలు దేవుడు నిర్ణయించి తీసుకువెళ్తాడు. ఏమైనా ప్రజల సమస్తము సృష్టించిన దేవుడు యెహోవా, ఆ తండ్రి సర్వశక్తిమంతుడు. కనుక భూమి మీద యేసయ్యతో యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య తండ్రి యొక్క చిత్తమును ప్రకటిస్తున్నాడు ప్రజలతో. ప్రియమైన ప్రజలారా, నా ప్రాణము, శరీరము, ఆత్మ దేవుని ఘనపరుస్తున్నది. ఈ యొక్క మెసేజ్ వినండి, దేవుని ఘనపరచండి. యెహోవా దేవుడు సృష్టికర్త ఒక్కడే, ప్రపంచానికి దేవుడు, ప్రపంచం నిర్మించిన దేవుడు ఒక్కడే. ఈ భూమి మీద పెట్టిన నిబంధనలన్నీ యెహోవా దేవుడు పెట్టినయే. విగ్రహారాధనలోనైనా, సున్నతి చేసుకునేవారైనా, ఈ నిబంధనలు పెట్టిన నైవేద్యాలు, బలులు, అర్పణలు పెట్టిన అంతా యెహోవా దేవుడే. ఈ భూమి మీద అంతా ఆదికాండం 26:4 ప్రపంచం నిర్మడిది అబ్రహాము సంతతి మీద డిపెండ్ అయింది. వాళ్ళు మారితే ప్రపంచ సమస్త జనులకు
ఆశీర్వదించబడతారు, దేవుని రాజ్యానికి. వారు మారకుంటే వారు నరకానికి వెళ్తారు, విగ్రహారాధికులు నరకానికి వెళ్తారు అని బైబిల్ చెబుతుంది. తండ్రి అయిన దేవుడు యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రియమైన ప్రజలారా, ఆ దేవుడు ఏదైతే చెప్తున్నాడో అదే మనము అనుసరించి నడుస్తాం. బైబిల్ చదువుదాం, దేవునికి మొరపెడదాం. మనకు ఏది అవసరం ఉన్నా మన ద్వారా సాధ్యం కాకుంటే ఆ దేవుని ద్వారానే ఆ దేవుడే సమస్తము జరిగిస్తాడు. ఆ దేవునికి మొరపెడ, నాకు తోడుగా ఉన్న దేవుడు, ఆదాముకు, నోవాహుకు, అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు, మోషే అబ్రహాము సంతతిలో ఉన్న జనాభా ప్రజలకందరికి తోడుగున్న దేవుడు నాకు తోడుగున్నాడు. మోషే, యెహోషువ, యెహెజ్కేలు, దానియేలు, దేవుడు నాకును తోడుగా ఉన్నాడు. ఆ సృష్టికర్త అయిన దేవుడికి మహిమ. ఈ యొక్క మినిస్ట్రీస్ యెహోవాస్ హార్ట్ మినిస్ట్రీస్, యెహోవా హృదయ పరిచర్యలు ప్రారంభించి ఉన్నాము. మాకు మీ యొక్క ఏమన్నా ప్రార్థన అవసరం ఉంటే ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయండి. 76 మా ఫోన్ నెంబర్ 7671933162 7671933162 ఈ యొక్క నెంబర్ను సంప్రదించండి. అనేక విషయాలు తెలుసుకోండి. దేవునిని ఘనపరచుడి, దేవుని ఆరాధించుడి. ప్రియమైన ప్రజలారా, ఇంతటితో నా యొక్క వాక్యమును తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బోధించినాను. ఇంతటితో ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.